కటకటాల పాలయ్యేందుకు కోరి కష్టాలు తెచ్చుకుంటున్న నారా లోకేష్ బాబు జాగ్రత్తగా మనం ఎక్కడ ఏం మాట్లాడాలి అనేది తెలుసుకోకపోతే ఖచ్చితంగా కటకటాల పాలవ్వాల్సి వస్తుంది. జైలు ఊసలు లెక్కట్టాల్సి వస్తుంది లోకేష్ బాబు. ఎందుకో తెలుసా? ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీరే చెప్తారు. న్యాయస్థానాలను అగౌరవపరుస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా లెక్క చేయకుండా ఈయన సుప్రీంకోర్టు కన్నా సుప్రీం అన్నట్లు నారా లోకేష్ ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంది. ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసిన తర్వాత నారా లోకేష్ బాబు కోరి కష్టాలు తెచ్చుకుంటూ కటకటాలు పాలయ్యేందుకు ఈయనే ప్రయత్నిస్తున్నాడా అనేది అనిపిస్తూ ఉంది. ఒక్కసారి మనం వీడియో చూస్తాం, మళ్ళీ విశ్లేషించుకుందాం. అంటే మీ బాబాయ్ చంపేశారు అంటారే, ఆయనే చంపించాడు. వాళ్ళ బాబాయ్ని జగన్మోహన్ రెడ్డి చంపించాడు. ఆనాడే నేను చెప్పా, ఈ గడప పైన నేను చెప్పా, కడపలో నేను పాదయాత్ర చేసినప్పుడు చెప్పా, సొంత బాబాయ్ని లేపేశాడు, తప్పు కాదంట. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, సునీతమ్మ యొక్క పిటిషన్ ను తిరస్కరిస్తూ కాలయాపన చేస్తా ఉంది. ఈ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాల్సిన అవసరం లేదు, కేసులో ముద్దాయి కాదు, విచారణ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత సిబిఐ అనే గొప్ప దర్యాప్తు సంస్థ ఈ కేసులో మనం ఎవరిని విచారణకు పిలిచాల్సిన అవసరం లేదు, నేను వేసిన అడిషనల్ చార్జెస్ తో క్లోజ్, మీరు ట్రయల్స్ పోవచ్చు అని చెప్పి సిబిఐ చెప్పిన తర్వాత కూడా, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివేకానందని లేపేసినారు. నేను ఆనాడే కడపలో చెప్పినా అంటే నువ్వు సిబిఐ దర్యాప్తు సంస్థ కంటే గొప్పవానివే లోకేష్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కంటే నీ న్యాయం గొప్పదంటావా? లేకుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నువ్వు అవమానపరుస్తున్నావా? లేకుంటే భారతదేశంలో అత్యున్నతమైన సిబిఐ దర్యాప్తు సంస్థ యొక్క దర్యాప్తు విధానాన్ని నువ్వు శంకిస్తున్నావా? వివేకానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి చంపలేదు, విచారణ కూడా అవసరం లేదని చెప్పి స్పష్టంగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు సత్యం. ఈ మానవులు నువ్వు ఒకే ఒక పోటుతో, వెన్నుపోటనే ఒకే ఒక పోటుతో చంపి ఆయన రాజకీయ పార్టీని లాక్కున్నావనేది యావత్ ప్రపంచం చెప్తా ఉండే పచ్చి నగ్న సత్యం. అయినా నీకు సిగ్గు లేదు, మానం లేదు, మర్యాద లేదు. నన్ను అడిగితే ఫస్ట్ సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసుని తీసుకుని నారా లోకేష్ గారిని అదుపులో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయో సిబిఐ వారు తీసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. ఖచ్చితంగా అతను డిసైడ్ చేసేస్తున్నాడు, ఈ హత్య ఇతనే చేయించాడు అని చెప్పేసి. ఇతన్ని అరెస్ట్ చేసో లేకపోతే ఇతనికి నోటీస్ ఇచ్చో ఇతని దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఎవిడెన్స్ ద్వారా సభ్య సమాజానికి ఇటువంటి ఉపోద్ఘాతం ఇస్తున్నాడో ఈ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి నోటీస్ ఇస్తే ఖచ్చితంగా పారదర్శకంగా ఆయన చెప్పేటువంటి ఒక పరిస్థితి వస్తుందా అని చెప్పేసి అనేది నేనైతే ఆశిస్తున్నాను. చూశారు కదా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఏమనిపిస్తూ ఉందో కామెంట్ల రూపంలో తెలియజేయండి. నారా లోకేష్ కటకటాలు ఊసలు లెక్క పెట్టడానికి తహతహలాడుతున్నాడేమో అని నాకైతే అనిపిస్తూ ఉంది. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. వయసులో ఉన్నాడు కదా, ఇలాగే మాట్లాడతారేమో బహుశా. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం ఎక్కడ ఏం మాట్లాడుతున్నాం ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే మీరు మాట్లాడిన మాటలకి నేరుగా శ్రీకృష్ణ జన్మస్థానమైనటువంటి జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సి ఉంటుంది నారా లోకేష్ బాబు. సుప్రీంకోర్టు కన్నా గొప్పవారా నారా లోకేష్? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని ధిక్కరించేంత పెద్ద మనిషా నారా లోకేష్? నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపాడని? నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి చూపించు అంటూ ఒక లీగల్ నోటీసు నీకు పంపించి ఒక సాధారణ వ్యక్తి ప్రశ్నిస్తే కేసు పెడితే కూడా నిన్నెతకపోయి లోపల పెట్టి జైల్లో ఊసలు లెక్క పెట్టించవచ్చు. కోర్టు ధిక్కరణ నేరం కింద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అవమానించిన కేసు కింద భారత చట్టాలను అవమానించే విధంగా మాట్లాడినందున, ఒక వ్యక్తి పరువు మర్యాదలకు భంగం కలిగించే విధంగా మాట్లాడినందున జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని అవమానపరుస్తూ వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి చంపాడు అని డైరెక్ట్గా మీరు మాట్లాడినందున, ఆధారాలు చూపించకపోతే
ఏ చిన్న పిల్లాడు కేసు పెట్టినా, ఏ చిన్న పిల్లాడు కంప్లైంట్ చేసినా లోకేష్ బాబుని నేరుగా శ్రీకృష్ణ జన్మస్థానం జైల్లో ఊసలు లెక్క పెట్టిస్తారు. ఇది పచ్చి నిజం. ఈరోజు సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేదని తేల్చేసింది. సిబిఐ ఇక విచారణే అక్కర్లేదు అని తేల్చేసింది. సునీత పదే పదే కూడా పిటిషన్లు వేస్తూ ఉంటే వైఎస్ సునీతను సుప్రీంకోర్టు హెచ్చరించింది. జగన్మోహన్ రెడ్డికి ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదు ఆయనకు సంబంధం ఉన్నట్లు. మరి జగన్మోహన్ రెడ్డి చంపేశాడు అని ఎంత ధైర్యంగా కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ధిక్కరిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతాడు ఈ నారా లోకేష్ బాబు. నిజంగా భారత చట్టాలంటే గౌరవం లేదా? భారత న్యాయస్థానం అంటే గౌరవం లేదా? భారత న్యాయస్థానం పైన, భారత చట్టాలపైన గౌరవం లేని వ్యక్తులు ఎవరు కూడా భారతదేశంలో జీవించేందుకు ఎవరు అర్హులు కాదు. భారత న్యాయస్థానాన్ని అవమానపరుస్తూ నారా లోకేష్ ఈరోజు చాలా చాలా ఘోరంగా మాట్లాడాడు. ఈ మాటలను సుమోటోగా తీసుకుని నారా లోకేష్ బాబుని ఆయన పైన వెంటనే చర్యలు తీసుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, న్యాయస్థానాన్ని మరియు పోలీసు అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను.